కీర్తనతోనూ ఒక్కొక్కరిని హెచ్చరిక చేసుకుంటూ క్రీస్తు గురించిన జ్ఞానం వారికి కలిగినట్లుగంట నీలో ఏముండాలంట? దేవుని వాక్యం సమృద్ధిగా నిలిచి ఉండాలి. అంటే దేవుని వాక్యము యథార్థమైన వ్యక్తి ఎలా ఉండాలి? దేవుని వాక్యము సమృద్ధిగా నీ హృదయంలో నిలిచి ఉండాలి. మన హృదయంలో నిలిచి ఉండేది ఏంటంటే కుటుంబాన్ని గురించి, లోకమును గురించి, లేదంటే అనేకమైన విషయాల గురించి మన హృదయంలో నిలిచి ఉంటాయి. యాకోబు హృదయంలో ఏమి నిలిచిందంటే వెళ్ళిపోయిన కుమారుడు గురించిన ఆలోచనలే మిగిలిపోయి, వెళ్ళిపోయిన కుమారుడు తప్పిపోయాడు అనుకుంటున్నాడు, మరణమయ్యాడు అనుకుంటున్నారు. ఇదిగో వాడిని తండ్రి దగ్గర దూరం చేశాడని యోసేపు గురించి యాకోబు హృదయంలో ఏమున్నదంట? యోసేపుని గురించినే ఆలోచన ఉంది. నన్ను దుఃఖపుత్రునిగా చేశారు, కుమారుని పుత్రహీనుడిగా నన్ను చేశారని దాని గురించి పదే 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 యాకోబు ఆలోచన చేస్తూ మంచంలోనే ఉండిపోయాడు. ఈ రాత్రి మనం కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నిలిచి ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడు నిలిచి ఉంటుందో అప్పుడు దేవుడు యథార్థ పరుల కంటే ఏ మేలు చేయక మానడు. ఇప్పుడు దేవుని వాక్యం నీలో లేకపోతే, దేవుని వాక్యం నీలో సమృద్ధిగా నిలిచి ఉండకపోతే ఏమవుతుండ? సమస్యలు, ఉపద్రవాలు, పోరాటాలు, ఎన్నో సమస్యలకు నువ్వు తల్లడిల్లిపోతున్నావు. అందుకే కొలస్సీలు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నిలిచి ఉండనండి. క్రీస్తుని గురించిన జ్ఞానము మీలో పుట్టాలి. అలాగూ పుట్టాలంటే సంగీతములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకడు పాటలతో బుద్ధి చెప్పుకుంటూ సరి చేసుకుంటూ మీరు దేవుని కృప చేత నింపబడాలని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. రాత్రి దేవుడు ప్రేమించిన నిన్ను కూడా ఈ రాత్రి దేవున్నాడు, మీ హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా ఉంచండి. దేవుని వాక్యం సమృద్ధిగా ఎక్కడ ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది, సమాధానంతో మీరు ముందుకు వెళ్తారు. అంతేగాని దేవుని వాక్యం నీలో లేకుండా అనవసరమంతైన చెత్త అంతా హృదయంలో పెట్టుకుని, వ్యర్థమైన ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకుని నాకు సమాధానం లేదు, సంతోషం లేదు, దేవుని కార్యాలు జరగట్లేదంటే అవి అసంభవం. ఏముండాలి నీ హృదయంలో? దేవుని వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఎవరిని భోజనం చేసేవాడు సమృద్ధిగా తింటాడు, అవునా కదా? రుచైన ఆహారం మరొక ముద్ద అరగకపోయినా ఏంటంట, ఉంటే ఉందిలో గొంతులు అది అరిగిద్దని ఏంటంట మరొక ముద్ద ఎక్కువ తింటాడు. అలాగే దేవుని వాక్యం కూడా అంట హృదయంలో సమృద్ధిగా ఉంచుకోవాలి. ఉంచుకోవడం ద్వారా దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన మేలు చేస్తాడు. యోసేపు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా హృదయంలో ఉంచుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తులో దేవుని వాక్యం చేత నింపబడిన వాడి ఎదుటికి అనవసరమైన ఒక చెత్త ఆలోచన ఒకటి వచ్చింది. చెత్త మనిషి ఎదురొచ్చింది. నిలిచి ఉండి ఎన్నో రెచ్చగొడుతుంది యోసేపుని. యవన కాలంలో రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంటే దేవుని వాక్యం చేత సమృద్ధిగా నింపబడి పాపాన్ని చూసి పారిపోయాడు. ఈరోజు మనుష్యుడు ఏంటంటే పాపం మనల్ని ఏం చేస్తుంది? విశ్వాసముతో బ్రతికితే చాలను కాదు, పాపం లొంగదీస్తుంది మనిషిని, పాపంలోకి వీడ్చిద్ది. అందుకే యేసు పాపాన్ని చూసి పారిపోయి సరసాలకి వెళ్ళి దేవుని వాక్యానికి చోటిచ్చాడు, కానీ పాపానికి మాత్రము చోటు. అందుకే అతడు ఏం చేశాడ? అతడు దేశం యొక్క ఉన్నత స్థలంలో దేవుడు ఎక్కించాడు యేసేపుని. ఐగుప్తునే పరిపాలించే కృపనిచ్చాడంటే మామూలు విషయం అది. అందుకనే దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడు సమృద్ధిగా నిలిచి ఉండాలి. చూడండి కీర్తనలు 119:11 చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. యెహోవా నీకే స్తోత్రము. ఏంటన్నా? చూడండి దావీదు ఏమని చేస్తా చాలండి, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు. ఎవరు ఎదుటాడంట? ఎవరు ఎదుట? దేవుని ఎదుట పాపము చేయకున్నట్లు ఏమనంట? నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. ఎవరు ఎదుటాడంట? దేవుని ఎదుట పాపము చేయకున్నట్లు దేవుని వాక్యాన్ని ఏం చేశాడు దావీదు? తన హృదయములో ఉంచుకున్నాడు. మనం కూడా దేవుని ఎదుట పాపము చేయకున్నట్లు ఏంటంట? దేవుని వాక్యం మనం హృదయంలో ఉంచుకోవాలి. మనం ఏం చేస్తాం? దేవుని వాక్యం మనము లేకపోతే పాపపు మాటలు మాట్లాడతాం, పాపపు ఆలోచనలతో ఉంటాం,
పాపపు తలంపులతో బ్రతుకుతాం. తొందరపడి ఏం చేస్తామంట, దేవుణ్ణి మహిమపరచవలసిన వ్యక్తి మనుషులు ఎదుట పాపమును గురించి మాట్లాడితే అప్పుడు ఎవరి ఎదుట పాపం చేసినట్లు? మనం దేవుని ఎదుట పాపం చేసినట్టు. ఒక అపవిత్రుడు మనకి ఎదురుగానే పంపిస్తాడు దేవుడే. నువ్వు భక్తి చేస్తున్నావు, విశ్వాసంతో ఉన్నావు, దేవా నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్న దావీదుకి సౌలు వ్యతిరేకంగా వెళ్ళాడు. సౌలు వ్యతిరేకమైన ఆలోచనతో వెళ్ళాడు, వ్యతిరేకమైన తలంపులతో వెళ్ళాడు. కానీ దావీదు నోరు తెరిసంట మంచి గాని చెడు గాని మాట్లాడకుండా మౌనంగా దావీదు ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు నా ఎదుట ఉన్నాడని, నేను దేవుని ఎదుట ఉన్నానని, ఆయన పాదాల దగ్గర ఉన్నానని, ఇదిగో ఏ మాట పాపము చేయకున్నట్లు దేవుని వాక్యాన్ని తన హృదయంలో భద్రపరుచుకున్నాడు. రెచ్చగొట్టేవారు ఉన్నారు, అయ్యా చిచ్చు పెట్టేవారు ఉన్నారు, లేపేవారు ఉన్నారు. దావీదు పక్షాన, దావీదా సౌలుని ఎంతకాలం నిన్ను తరుముతాడు? ఒకే ఒక్క ఛాన్సు, మనకు అవకాశం దొరికింది, దావీదు సౌలును చంపుదామంటే దావీదు అన్నాడు, అభిషేకము పొందిన వాడిని నేను మొట్టను. హల్లెలూయా. నేను దేవుని ఎదుట ఉన్నాను, ఆయన నా ఎదుట ఉన్నాడు గనక పాపము చేయకున్నట్లు నా దేవుని వాక్యం నా హృదయంలో భద్రపరుచుకున్నాడంట దావీదు. ఈరోజు దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే ఎలాంటి సమస్యనైనా జయిస్తావు, నువ్వు ఎలాంటి శోధనైనా జయిస్తావు. దేవుని వాక్యం నీలో లేకపోతే సమస్యను మనము జయించలేం. ఒక సమస్యను జయించాలంటే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మనం వెళ్ళాలి. అందుకే నేను చూసా